వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? ఫ్లఫీ ఎగ్ చికెన్ రోల్. 3 ఎగ్స్ని ఎల్లో వైటు సెపరేట్ చేసి ఫోమ్లా వచ్చేలా బీట్ చేసుకోవాలి. తరువాత రెండింటినీ కలిపి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్స్ను వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. బాగా కలిసిన ఈ మిశ్రమాన్ని ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని దానిలో వేసి తరువాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్, క్యారెట్, మనకి నచ్చిన వెజిటబుల్స్ను వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత చుట్టూ కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ పైన ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ప్లేస్లో రొయ్యలను కూడా వేసుకోవచ్చు. 1960 సంవత్సరముల కాలంలోనే మా నానమ్మ వాళ్ళు ఈ ఆమ్లెట్స్ని వేసేవారంట. అప్పట్లో స్పూన్స్తో బీట్ చేయడం వలన ఇలా తయారవడానికి వాళ్ళకి 20 నిమిషాల సమయం పట్టేది అని నానమ్మ చెప్తూ ఉండేవారు. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు ఎగ్గు బయటికి వచ్చినట్టుగా ఉంటుంది, కానీ ఉడుకుతుండగా దాన్ని మనం సమానంగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ రోల్‌కి లెఫ్ట్ ఓవర్ నాన్ వెజ్ కర్రీసు ఏదైనా కూడా చాలా బావుంటాయి. ఇలా రోల్ చేసుకునే దాంట్లో కైమాను కూడా పెడితే చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దలని తేడా లేకుండా ఎవరైనా సరే ఇష్టపడే ఆమ్లెట్ అని చెప్పవచ్చు. ఇది రసం, చారుల్లోకి చాలా బావుంటుంది. రైస్‌లోకే కాదు స్నాక్‌గా కూడా చాలా బావుంటుంది. చీజ్‌ని ఇష్టపడేవాళ్ళు వెజిటబుల్స్‌తో పాటు చీజ్‌ని కూడా వేసుకోవచ్చు. దీనిలో వేసిన చికెన్ ఫ్రై లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. చూస్తుంటే నోరూరుతుందిగా. మీరు తయారు చేస్తారు అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.